దాదాపు 20 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఉమ్మడి జిల్లాలో ఒకసారి చూస్తే 7 సీట్లు, కడప పార్లమెంటు జిల్లాలో ఒకసారి పరిశీలిస్తే 7లో 5 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. 1999 తర్వాత అంటే 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచిందంటే అది పార్టీ మీద, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద, కడప జిల్లాలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోటీ చేసిన అభ్యర్థులు కానీ అందరూ చేసిన సమిష్టి కృషి. ఆ కృషి వల్ల ఈరోజు ఈ పార్లమెంట్ పరిధిలో 7లో 5 సీట్లు గెలవడం నాకు జిల్లా అధ్యక్షునిగా చాలా సంతోషాన్ని ఇచ్చింది, చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే 2019లో ఓడిపోయినప్పుడు, అన్ని స్థానాలు కోల్పోయినప్పుడు కొంత బాధ కలిగించిన ఈరోజు ఆ సంతృప్తినిచ్చిందంటే అది కడప జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరపున జిల్లా అధ్యక్షుడిగా జిల్లా ప్రజలకందరికీ కూడా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం. కడప జిల్లా సొంత జిల్లా, మా జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి అయితే మాకేదో ఎలగబెడతాడు, ఒరగబెడతాడు అని ఎంతో ఆశతో ప్రజలందరూ ఏకపక్షంగా 2019లో ఓట్లు వేశారు. కానీ 5 సంవత్సరాల్లో ఆయన చెప్పిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతుల పరిస్థితులు, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి కూడా నిరాశ కలిగింది. అన్ని రకాలుగా కూడా సొంత జిల్లా ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు నట్టేట ముంచేసినాడు. నీటిపారుదల ప్రాజెక్టులు అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేసినాడు. రైతులను పూర్తిగా విస్మరించినారు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. నవగ్రహాలు అని చెప్పి చాలామందిని అనేక రకాల కండిషన్లు అన్నీ పెట్టి కోత వేసినాడు. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, అధికారంలోకి వస్తానని చెప్పి ఆ 3,000 ఇచ్చేదానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకు. ఈరోజు ప్రజలందరూ కూడా 151 స్థానాలు ఇస్తే మధ్యలో 5 తీసేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి 2 పంగనామాలు పెట్టారు ఆయన. 11 స్థానాలు, చివరకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఆ పార్టీ ఉంటుందా, ఉండదా, మునిగిపోతుందా, తేలుతుందా అనేది భవిష్యత్తులో అదొక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. 5 సంవత్సరాల్లో ఈ అరాచకాన్ని, అవినీతిని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి కూడా కేసులు పెట్టడం, భయభ్రాంతులు గురి చేయడం, జైల్లో పెట్టడం, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు చూసాం. వైసీపీ నాయకులైతే ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా దందాల్లో మునిగిపోయి వాళ్ళ స్వార్థానికి, ఆర్థిక ఆదాయానికి పనిచేసినారు తప్ప ప్రజలకు పనిచేసింది లేదు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు జాతి కోసం పనిచేశాడు ఆయన. అమరావతి రాజధాని లేదు ఈరోజు. ఎక్కడుంది మన రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్కు దురదృష్టం ఏంటంటే రాజధాని లేదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ టైం అయిపోయింది, రాజధాని లేకుండా చేశాడు. కడపకు స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పాడు, 3 సార్లు భూమి పూజ చేశాడు, ఒక్క ఇటుక కూడా బెరసలే. ఏ కార్యక్రమాన్ని కూడా సొంత జిల్లాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ ఎమ్మెల్యేలు కానీ చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంలో ఎంపీ గారు ఏదో గెలిచాడు, ఈయన అబద్ధాలకు, ఈయన మీద హత్య ఆరోపణలు. వీళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు పాలకులుగా కడప జిల్లాను పాలించి
సర్వనాశనం చేసినారు. అందుకే కడప జిల్లా ప్రజలు కూడా నువ్వు వద్దు జగన్, ఇంకా నువ్వు ఉంటే ఈ రాష్ట్రం కాదు ఈ జిల్లా కూడా నాశనం అయిపోతుందని చెప్పి ఆయనకు కూడా బాయ్ చెప్పిన పరిస్థితులు చూసాం. చాలామంది కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, భూదందాలకు పాల్పడినారు, అమాయకుల భూములు లాక్కుండే పరిస్థితి చేసినారు, అధికారులను అడ్డం పెట్టుకొని ఆన్లైన్ చేయించుకొని వాళ్ళ ఆస్తులు కొట్టేసే ప్రయత్నం చేసినారు. నేను ఈ సందర్భంగా కడప విషయానికి వస్తే ఒక మాట చెప్తా ఉంటా. 10 సంవత్సరాలు అంజద్ బాషా ఎమ్మెల్యే, డిప్యూటీ ముఖ్యమంత్రి అంట. ఏం చేసావయ్యా నువ్వంటే చిల్లర పనులు చేశారు, అవినీతి, అరాచకం, సామాన్యులను కూడా అమాయకులను కూడా భయభ్రాంతులు గురి చేసినారు. ఓటే ఎక్కడేస్తున్నారు, ఓటేయండి అని చెప్తే ప్రజల దగ్గరికి పోతే మాట్లాడలేని పరిస్థితులు చూసాం. అంత సైలెన్స్ ఉన్నింది, అంత సైలెన్స్ ఉన్నారు ఓటర్లు, మాట్లాడేదానికి కూడా భయపడ్డారు. ఈరోజు చెప్తున్నాం, ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలను చెప్పుకునేదానికి మీరు రండి, మేమున్నాం, నీతివంతమైన పరిపాలన అందిస్తాం. కడపలో ఏ గూండా కానీ, ఏ రౌడీ కానీ, ఏ భూ కబ్జాదారుడు కానీ కనిపిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొని జైల్లో పెట్టిస్తాం. అటువంటి అరాచక పాలన ఉన్నది ఇక్కడ. నీతివంతమైన పాలన జరుగుతుంది. అభివృద్ధి చెందిన కడపగా చెయ్యాలనేదే మా ధ్యేయం. ఎన్నో ఆశలు పెట్టుకొని కడపలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఒక మహిళని ఎన్నుకున్నారు. మహిళా అభ్యున్నతి కోసం మేము పాటుపడతాం. ఏం మాట్లాడారు వీళ్ళు? ఒక మహిళ పోటీ చేస్తూ ఉంటే అనరాని మాటలు మాట్లాడినారు. ఏ భాష కావాలంటే ఆ భాష మాట్లాడినారు. పోలీస్ స్టేషన్లోకి లోపలికి పోయి దాన్ని ఆధీనంలోకి తీసుకొని ఈ ఎమ్మెల్యే సోదరుడు మాట్లాడిన మాటలు కడప ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు, క్షమించరు అతన్ని. బయట ప్రెస్ మీట్ పెట్టి ద్వారకానగర్కి వస్తాం, నా ఇంటికి వస్తాం, నన్ను కొడతామని చెప్పి మాట్లాడినారు. సంస్కారహీనులు. ఈరోజు ఎక్కడ దాక్కున్నారు వీళ్ళంతా? ఎక్కడున్నారు వీళ్ళు? నా ఇంట్లో అడ్రస్ తెలీదా వీళ్ళకు? అడ్రస్ తెలియకుంటే తెలియజేస్తాం, రమ్మనండి. అంత అహంకారమా? కొలెస్ట్రాల్ పెరిగిపోతే మనిషిలో ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఏమనుకుంటున్నావు మిస్టర్ బాషా? నిన్ను నీ కుటుంబాన్ని నోరు హద్దుల్లో పెట్టుకో. నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు, వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతమైనాయి, భూములు అన్యాక్రాంతమైనాయి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనాయి. ఇవన్నీ కూడా వెలికి తీస్తాం. ఆర్డీఓ గారితో విచారణ చేపిస్తాం. చట్టపరంగా తప్పు చేసిన వాడిని శిక్ష పడే వరకు తెలుగుదేశం ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చట్టం పని తాను చేసుకొని పోతుంది, దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. అభివృద్ధికి మేము కంకణబద్దులై ఉండాం. మాకు కక్ష సాధింపులు అవసరంలే. అయితే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. చట్టం చేసే పనిలో మేము జోక్యం చేసుకోం. తప్పు చేసిన వాళ్ళను చట్టం వదిలిపెట్టదని రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచింది. ఎక్కడెక్కడ దాక్కున్నారో ఈ గూండాలు, రౌడీలు, భూ కబ్జాదారులు, గాంజా పెడ్లర్సు, వాళ్ళందరూ కూడా తొందరగా కడప నగరం వదిలిపెట్టి పోవాలని చెప్పి వాళ్ళకందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉండా. కడపలో అరాచకం కనపడిందంటే మళ్ళీ చట్టం ఒప్పుకోదనే విషయాన్ని, చట్టం ఏ విధంగా మీ మీద చర్యలు తీసుకుంటుందో దాన్ని మీరు చూస్తారు. వారం రోజుల లోపల ఈ కబ్జాదారులు, ఈ రౌడీలు, రాక్షసులు, ముఖ్యంగా గాంజా పెడ్లర్లు, బంగారు స్మగ్లింగ్ చేసే వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఎవరెవరు అండలు దండలు ఇచ్చినారో కూడా మాకు తెలుసు. స్మగ్లర్స్ వీళ్ళెవ్వరు కూడా ఇక్కడ ఉండకూడదు. వీళ్ళు వెళ్ళిపోవాలి కడప నుంచి. కడప ప్రశాంతంగా ఉండాలా, కడప ప్రజలు సంతోషంగా రోడ్ల మీద తిరగాల, ముఖ్యంగా మహిళలు ఆనందంగా ఉండాలా. ఎవరి ఆస్తులు వాళ్ళు, నా ఆస్తి నాకు ఉందని చెప్పి స్వేచ్ఛగా బతికే విధంగా, రాత్రిపూట హాయిగా నిద్రపోయే విధంగా లా అండ్ ఆర్డర్ను మేము కాపాడుతాం. పోలీసులకు చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా స్వేచ్ఛ ఇస్తాం. అవినీతి అధికారులు ఉండకూడదు. ప్రజలను, పేద ప్రజలను ఏడిపించి లంచాలు తీసుకున్న అధికారులు కూడా ఎక్కడా ఉపేక్షించేది ఉండదు. ఇటువంటి